ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. నమో నమ అనే ఇప్పుడు ఆయా జన్మాల గుండా ఈ గుణాలతోనూ షడ్వర్గాలతోనూ అంతరేంద్రియాలతోనూ వాసనలతోనూ ఏ శరీరంలోకి వచ్చిన తర్వాత ఆ శరీరం యొక్క జ్ఞానేంద్రియాలతోనూ కర్మేంద్రియాలతోనూ చేసినటువంటి ప్రతి కర్మ కర్మగాను పాప కర్మంగాను మారింది. ఈ పాప పుణ్య కర్మలు చేసేటప్పుడు ఇక్కడ సాటి జీవులతో ఏర్పడి ఉండదు. సాటి జీవులతో కలిసే ఈ కర్మ చేశాం. ఒక సాటి జీవి లేకపోతే ఒక పుణ్యము ఒక పాపం అనేది లేదు అక్కడ. సింగిల్ గా ఏమీ చేయడానికి అక్కడ ఉండదు. కాబట్టి ఈ జీవికి ఇంకొక శరీరం ఇంకొక జీవి తోడైతేనే మనం ఆ జీవి పట్ల నడుచుకునే ఆ శరీరం అంటే ధరించుండేటువంటి జీవుడు వాటి జీవి పట్ల ఎలా నడుచుకుంటాడు అనేది దాన్ని బట్టే ఇక్కడ పుణ్యకర్మ పాపకర్మ అనేది ఏర్పడింది. అది ఏ జన్మైనా కావచ్చు, ఏ శరీరమైనా కావచ్చు. ఇప్పుడు ఆయా శరీరంలోకి వచ్చిన తర్వాత మనము సాటి జీవరాశులతో సాటి యొక్క శరీరాలతో జీవులతో మనము ముడిపడి చేస్తున్నాం. అక్కడ పుణ్య కర్మ పాప కర్మ చేస్తున్నాం. అది ఇప్పుడు దేంతో చేసినాము? ఈ గుణాలతోనూ కోరికలతోనూ అషడ్ వర్గాలతోనూ అంతరేంద్రియాలతోనూ వాసనలతోనూ మనలో పుట్టేటువంటివి వాటి గుండా ఇప్పుడు అనేకం పుడతాయి కదా. కోరికలు అంటే పలు రకాలైనటువంటి అన్ని పుడతాయి. అది ఒక ఆహారం కొరకు కావచ్చు, ఒక శరీరం కోసం కావచ్చు, ధనం కోసం కావచ్చు, వస్తువుల కోసం కావచ్చు. అది ఆశ పుట్టచ్చు. అదే కోరికలు ఆశలు. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే అది అవి దూరం అయినప్పుడు కానీ చేజిక్కినప్పుడు కానీ వ్యతిరేకతలు ఏర్పడినప్పుడు కానీ దక్కకపోయినప్పుడు కానీ ఇంకా కామం తర్వాత ఇంకా క్రోధము లోభము మోహము మదము మత్సరము అనేది ఏర్పడతాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గుండా ఒక్కొక్కటి మళ్ళీ మనలో పుడతా ఉంది. ఒక మంచిగా జరిగేటప్పుడు దానికి ఆశలు పుడతా ఉన్నాయి, కోరికలు పుడతాం, సంకల్పాలు ఎన్నో చేస్తాము. వాటి కోసము ఆనందము పొందడానికి సంతోషం పొందడానికి మన ప్రయత్నాలన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మిగతా వాటి గుండా అవే కలగినప్పుడు ఈర్ష్యలు ద్వేషాలు కోపాలు భేదాలు ఆవేశాలు ఆగ్రహాలు ఇంకా వాటి గుండా వచ్చేటువంటి కలహాలు గొడవలు దాని గుండా
అవునండి. ఇప్పుడు ఆడ ఏ వాటికుండానే ఇప్పుడు మనమే సాటి జీవుల్ని బాధ పెట్టినాము. అవునండి. ఏది ఇప్పుడు అవునండి. కోరికలకుండా అవునండి. ఒక సాటి జీవులకి సంతోష పెట్టినప్పుడు ఇరువురు కోరికలు తీర్చుకునేటప్పుడేమో అవునండి. అంటే ఒకరికొకరు తీర్చుకునేటప్పుడేమో అక్కడ సంతోషం ఆనందం కలిగింది. అవునండి. అవును. అంటే ఆ సమయానికి నువ్వు ఒకటి నాకు ఇచ్చినా నన్ను సంతోష పెట్టే పని చేసినా అప్పుడు ఆ సమయంలో నీ పట్ల నేను ఒక తృప్తిని ఒక ఆనందాన్ని వ్యక్తపరిచిన. అవునండి. దానివల్ల అది ఒక పుణ్యకర్మగా ఏర్పడింది. అవునండి. నువ్వు నాకు చేసినా నేను నీకు చేసినా ఆడ ఆ సంతోష సమయము అట్లా మనకు కొన్ని ఆనందాలు కలుగుతాయి. అవునండి. ఎప్పుడైతే కొంచెం వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఇప్పుడు ఆడ కోపం కలుగుతుంది, కలహం వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఈర్ష్యలు ద్వేషాలు వాటి వల్ల తప్పనిసరిగా మనము ఒక వస్తువు అన్నది కలగకపోతే ఇవ్వకపోతే సాటి మనిషిని ఒక మాటతో బాధ పెట్టడము, ఒక తన వ్యవహార శైలితో బాధ పెట్టడము, నిర్లక్ష్యంగా చూడడము, నిర్లక్ష్యంగా ఇదనడము, పట్టించుకోకుండా పోవడము, అంటే దుఃఖపడతా ఉంటే చూస్తా ఉంటే ఆనందపడము, బాధల్లో ఉండేటప్పుడు చూసి ఆనందపడము, వాళ్ళకి అదే జరగాలి అని తన మనసులో కోరుకోవడము, వాళ్ళు నష్టపోవాలి, వాళ్ళు బాధపడాలి, వాళ్ళు దుఃఖపడాలి, వాళ్ళు ఈ విధంగా మోసపోవాలి, వాళ్ళకు ఉనింది లేకుండా పోవాలి, వాళ్ళు సంతోషంగా ఉండకూడదు, నేను సంతోషంగా లేనప్పుడు వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉండాలి, నేను బాధపడేటప్పుడు వాళ్ళు ఎందుకు బాధపడకుండా ఉండాలి, నేను దుఃఖపడేటప్పుడు వాళ్ళు ఎందుకు దుఃఖపడకుండా ఉండాలి. నేను ఇన్ని రకాలుగా అనుభవించేటప్పుడు వాళ్ళు ఎందుకు అనుభవించకుండా ఉండాలి, వాళ్ళు కూడా అనుభవించాలి. అంటే ఇది స్వయంగా తనలో తనే ప్రేరితం చేసుకొని సాటి జీవికి చేసేటువంటి కర్మలు, ఇటువంటివి పాప కర్మలన్నీ కూడా తాను మూటగట్టుకుంటున్నాడు. పలు రకాలుగా ఇందులో ఉండేటివి మనము ఎప్పుడైతే సాటి జీవి పట్ల నడుచుకుంటున్నామో ఈ విధంగా ఈనాడు వచ్చింది కాదు, అది మనమే మనకు ఉండేటువంటి గుణగణాలతోనూ సాటి జీవిని ఇబ్బంది పెట్టినాము. ఆయా సమయానికి తగినట్టుగా ఇప్పుడు కూడా ఒక ముద్ద కోసము కుక్కలు ఎట్లా కొట్లాడుకుంటాయి చూడండి. ఒక ముద్ద పెడితే అంటే మనందరం ప్రతి ఒక్కరూ చూసేటువంటి విషయమే చెప్తాండి. మనం కంటి ముందర ఒక ముద్ద పెడితే ఒక కుక్క సౌమ్యంగా ఉండేది భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది. దాంట్లో అరిచి కరిచి దౌర్జన్యంగా దూరి తినేస్తుంది. ఇప్పుడు దీని గుణం ఎలా ఉంది, దీని గుణం ఎలా ఉంది, వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఆ ముద్ద కోల్పోయినప్పుడు ఇది సౌమ్యంగా ఉండింది, ఎంత బాధపడింది. ఇప్పుడు అక్కడ ఇది తనకి ఆకిలి తీరలేదు, ఇది దౌర్జన్యంగా ఆకిలి తీర్చుకునింది. ఇప్పుడు నువ్వు రెండో ముద్ద పెట్టినా మూడో ముద్ద పెట్టినా అది వచ్చే తినేస్తా ఉందే కానీ దీన్ని కడుపు నిండలేదు. ఇప్పుడు ఆ క్షోభ ఎట తీరేది?
చేరుతుంది. అవును, అది అట్లా మనసులో ఇదవుతుంది. అవును నాయన. ఉమ్. ఇప్పుడు మనం అక్కడ ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. మనం మనం ముద్ద అంటే జ్ఞానం కలిగిన వాడు ఇప్పుడు మనకు గుర్తిస్తున్నాం దాన్ని. అవును నాయన. వాటికి ఒక ముద్ద పెడితే ఇది ఎలా స్వీకరిస్తుందని మనము గుర్తించినాం. అవునండి. మనకు ఇంకొక తినలేదని మనకు బాధ కలుగుతాం. చూడు అది తినలేకపోయింది, ఇదే తింటా ఉందని మనకు తెలుస్తాం. అవునండి. ఇక్కడ మన మనసు ఎలా ఉంది, అప్పుడు మన మనసు కూడా ఇక్కడ మార్పు చెందింది. అవునండి. చూసే వాళ్ళ మనసు కూడా. అవునవునండి. అంటే దీంట్లో సత్వగుణం ఉండే వాళ్ళు ఒకలాగా ఉంటారు, తమో గుణంలో ఉండే వాళ్ళు ఒకలాగా ఉంటారు, రజోగుణంతో ఉండే వాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తారు. ఒక ఆహారం పెట్టే దాంట్లోనే మనలోనే ఇప్పుడు ఇంత తేడాలు ఉన్నాయి. ఆడ ప్రత్యక్షంగా అనుభవించే వాటిల్లోనూ ఈ తేడాలు ఉన్నాయి. ఇది ఆ యొక్క జీవరాశి అనుభవించే దాన్ని బట్టే ఇప్పుడు అది క్రమేణా రూపాంతరం చెందుతా వస్తా ఉంది ప్రతి జన్మకి. ఇప్పుడు అది ఎలా ముందు జన్మలో నుంచి ప్రేరేపణ చేసుకుని వస్తేనే దానికి ఆ గుణము, ఆ దౌర్జన్యము, ఆ యొక్క ప్రవృత్తి దూరడము. హలో, ఏమి వ్యత్యాసం లేదు నేను అట్లా వస్తాను, డిఫరెన్స్ వస్తుంది. సౌండ్ తగ్గిపోయింటే లో సౌండ్ వస్తా ఉంటుందండి. ఇప్పుడు అలా పూర్తిగా ఇప్పుడు అక్కడ అది ముందు జన్మ నుంచి తీసుకుని వచ్చిన దాన్ని బట్టే ఇప్పుడు ఈ కుక్క నడుచుకునింది, అది ముందు నుంచి తీసుకుని వచ్చిన దాన్ని బట్టి ఆ కుక్క నడుచుకునింది. ఇది తర్వాత జన్మకి మళ్ళీ అట్లా తోడవుతా ఉంది. ఇప్పుడు ఈ కుక్క తీసుకుని వచ్చిన ఆ కుక్క తీసుకున్న మళ్ళా ఇంకొక జన్మ ఎత్తినప్పుడు ఆ గుణాలు దానిలోకి అలాగే మళ్ళీ ప్రవేశించినాయి. ఇప్పుడు ఆ జన్మలో కూడా ఇప్పుడు అది అదే విధంగా ఇంకొంచెం తోడు చేసుకునింది. ఆ శరీరానికి సంబంధించినటువంటి గుణగణాలు తోడు చేసుకుని అది ఇంకా బలపరుచుకునింది దాన్ని. ఇది ఇంకా బలపరుచుకునింది సత్వగుణాన్ని. ఇది ఇంకా రజోగుణాన్ని బలపరుచుకునింది, ఇది ఇంకా సత్వగుణాన్ని బలపరుచుకుంటూ, అంటే ఆయా శరీరానికి తగినట్టుగా ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇది బాధపడము, ఈ దుఃఖపడడానికి కారణము ఈ సాటి ఈ కుక్క అయింది. ఇక్కడ వాటికి జ్ఞానం లేదు, అయినా సాటి జీవిని బాధ పెట్టింది, దానికి దూరం చేసింది. అది ఆహారం కావచ్చు, ఇప్పుడు ఇంకొక రూపంలో వస్తువు కావచ్చు, ఇంకొక రూపంలో ఇంకొకటి కావచ్చు, ఒక్కొక్క జన్మకు తగినట్టుగా. ఇలా ప్రతి దాన్ని ఇప్పుడు ఈ విధంగా ఆయా జన్మలో చేసినటువంటి పాప పుణ్య కర్మలు మనకు తోడైనాయి. ఇప్పుడు అదే ప్రవృత్తి మనము మానవ జన్మ ఎత్తినాక కూడా అదే రకంగా నడుచుకుంటాము, జీవస్వరూపం, జీవభావాలతో. అవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే పూర్వం నుంచే వచ్చినాయి. ఆహారం కోసం మొదలుపెట్టి, గూడు కోసం మొదలుపెట్టి వస్తువు కాడికి వచ్చేసింది. ఇలా దానికి తగినట్టుగా అవి నడుచుకొని చేసిన దానివల్ల ఇప్పుడు క్రమేణా పెరిగి అది మానవ జన్మలోకి వచ్చే కొందికి అటువంటి భావాలు, అటువంటి గుణగణాలు, అటువంటి ఇంద్రియాలు, అటువంటి అషడ్ వర్గాలు, అటువంటి వాసనలు ఏర్పడి ఈనాడు మానవుడు ఆ విధంగా తయారైపోయినాడు.
ఇప్పుడు ఇప్పుడు ఒక బాధ వచ్చింది. ఇప్పుడు బాధ ఎలా వచ్చింది? తాను చేసిన కర్మలో నుంచి, సంచిత కర్మలో నుంచి ప్రారంభ కర్మం తీసుకొని తాను అనుభవించడానికి వచ్చినాడు. ఏం అనుభవించడానికి వచ్చినాడు? ఇప్పుడు ఆ చేసినటువంటి పాప పుణ్య కర్మలు అనుభవించడానికే కదా ఇక్కడికి వచ్చినాడు. అవునాయన. ఇప్పుడు అందులో నుంచి ఏ పాప కర్మ ఉందో, ఏ పాప కర్మలు చేసినామో అందులో నుంచి వచ్చిందే కదా ఈ బాధ. అవునాయన. మనము సాటి జీవుల పట్ల మనం నడుచుకున్న విధానాన్ని బట్టి మనము ఆ జీవుల్ని బాధ పెట్టినాము. అవునాయన. ఇప్పుడు ఆ బాధలు మనకు వచ్చినాయి. ఇప్పుడు మనం చేసిందే మనకు వచ్చింది ప్రారంభము. అది ప్రారంభం అనేది మనం చేసిన పనే తిరిగి మనకు వచ్చింది. మనం అనుభవించడానికి వచ్చింది. ఈ రోజు ఇప్పుడు పెట్టిన బాధలు, పెట్టినటువంటి దుఃఖాలు, మోసాలు, నష్టాలు, మానసికంగా శారీరకంగా హింసలు పెట్టడాలు, ఈర్ష్యలు, ద్వేషాలతో ఏవైతే మనము పాపకర్మలు ముందు జన్మాల్లో చేసి వచ్చినామో అవన్నీ తిరిగి ఇప్పుడు మనము సాటి జీవులతోనే అవి చేపిస్తాడు. సాటి జీవులతో మనం అనుభవించాలి కదా ఇప్పుడు ఆ పరిస్థితి. అటువంటి జీవ గుణాలు కలిగినటువంటి వాళ్ళు పెడితేనే కదా మనం ఇప్పుడు అది అనుభవిస్తాం. ఇప్పుడు సౌమ్యంగా ఉన్నటువంటి ఒక కుక్క, దౌర్జన్యంగా ఉన్నటువంటి కుక్క ఎలా చేసింది ఇప్పుడు అక్కడ? ఇప్పుడు ఇదే దౌర్జన్యటువంటి గుణగణాలతో ఇప్పుడు అది ఆనాడు చేర్చుకుంది ఆహారాన్ని. ఇప్పుడు అటువంటి ప్రవృత్తి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఈ జన్మానికి వచ్చినా కూడా అంటే అటువంటి గుణగణాలే ఉంటాయి. కానీ ఇప్పుడు మన కంటి ముందరనే ఉన్న ఆహారం అన్నది తక్కదు. ఇప్పుడు అదే రజోగుణాలతో ఉంటాడు, అదే కోపాలు ఆవేశాలు ఉంటాయి. ఇప్పుడు ఆడ కర్మ అనేది కట్టి పెట్టేసి తన ముందరనే ఉన్న ఆహారము తాను తినలేడు. ఏమి ఇప్పుడు అంటే తోడు లేకుండా పోవచ్చు. అంటే ఇక్కడ తనకి ఆహారం అందించడానికి తోడు లేకుండా పోవచ్చు. ఒక సమయానికి ఆహారం అందకుండా పోయే సమయాలు వస్తాయి. ఆ సమయాలు రావచ్చు. సమయానికి డబ్బు లేకుండా పోవచ్చు. బయట తినాలన్నా డబ్బు ఇచ్చి తినే పరిస్థితి, డబ్బు లేకపోతే తినలేని పరిస్థితి, ఎవరు పిలిచి పెట్టే పరిస్థితి కలగనివ్వదు. ఇలా ఇప్పుడు ఒక కలహంతోనో ఒక గొడవతోనో అన్నం తినకుండా చేసేయచ్చు. ఒక బాధ పెట్టి, అంటే ఆహారం ముందరనే ఉంది. ఒక బాధ, దుఃఖమో, ఒక సమస్య ఏదో ఒకటి వచ్చి ఆ ఆహారం కంటి ముందరనే ఉన్న తినలేకపోవచ్చు. ఇప్పుడు అదే విధంగా తనే స్వయంగా ఇప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చేయచ్చు. అనారోగ్య సమస్యలు వచ్చి ఇప్పుడు
డాక్టరే పెట్టచ్చు నువ్వు ఈ ఆహారాలు తినకూడదు అని. అవునైనా ఇప్పుడు కంటి ముందరనే ఉంటాయి, మిగతా కుటుంబ సభ్యులు తింటా ఉంటారు, ఈ మనిషి తినలేడు. అవునైనా ఇది ఒక పత్య రూపకంగా వస్తుంది, ఇది పత్యము, ఈ ఆహారం తినకూడదు, అవునైనా ఇంత తినకూడదు, పరిమితి, నువ్వు లిమిట్. అవునైనా అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి తనంతకు తానే ఇప్పుడు రోగం వచ్చింది, తన శరీరానికే వచ్చింది. ఇప్పుడు అన్ని తెచ్చి తన ముందు పెట్టినా తినలేని పరిస్థితి. అది తింటే ఒక దగ్గు వస్తుందో, లేదు మోషన్ అయిపోతుందో, వాంతి అయిపోతుందో, జ్వరం వచ్చేస్తుందో, జ్వరం ఏదో ఒక రూపంగా ఆహారం నోట్లో పెడితే మారిపోతాం. అవునైనా ఇప్పుడు ఒక ఈ దౌర్జన్యంగా చేసిన కుక్క చేసిన ఆహారము సాటి జీవునికి లేకుండా ఎప్పుడైతే పెరుక్కొని తినిందో దగ్గరికి రానియకుండా ఈనాడు మనిషి జన్మ ఎత్తినా తనకు ఆ ఆహారం అనేది దూరం అవుతాం. ఆ గుణగణాలు ఏమో అట్నే ఉన్నాయి. అవునైనా అది ఇంకా బాగా బలపడి బాగా నేను అనే అహంకారము, నేను సంపాదించిన అహంకారంతో ఇప్పుడు ఉన్నాడు. అవునైనా కుటుంబం బలపడిపోయి ఉండొచ్చు మనిషి. అవునైనా ఇన్ని రకాలుగా ఉన్నా ఇప్పుడు శరీరం కాడికి వచ్చే కొందికి ఎన్ని కోట్లు ఉన్నా తినలేని పరిస్థితి. ఏమైనా పత్యం పెట్టేసా, డాక్టర్ చెప్పేసా, తింటే పట్టకుండా పోయా. అనారోగ్యం. అవునండి. కానీ గుణగణాలు అట్నే ఉన్నాయి, అవేం తగ్గలా. ఇప్పుడు అదేమన్నా ఇప్పుడు దౌర్జన్యంగా తినగలుగుతా ఉందా? కంటి ముందు రెండు ఆహారము దౌర్జన్యంగా ఇప్పుడు తినగలుగుతుందా? నేను ఇంతటి వాడిని, నువ్వు ఆహారం నువ్వేం చేస్తావు అని అనగలిగి తినగలుగుతున్నాడా? లేదు నేను. కానీ అక్కడ సాటి జీవికి లేకుండా చేసిన పని ఇన్ని రకాలుగా ఈనాడు మనకు దూరం అవుతుంది. సాటి జీవికి పెట్టిన బాధ ఇప్పుడు మనం బాధపడాలి. ఆ సాటి జీవికి ఆహారం పెట్టకుండా ఆ జీవిని బాధ పెట్టినట్టు ఈనాడు మనకు కంటి ముందర ఉన్న మనం తినలేని పరిస్థితి, ఇప్పుడు మనం బాధపడాలి, తినలేనే అని. దక్కకపోయినే అని దుఃఖపడతా ఉన్నాం. అవునైనా ఇప్పుడు మనం చేసిందే కదా ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చింది. అవునైనా ఇప్పుడు మనము ఇది జ్ఞానంతో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పూర్తిగా దీన్ని ప్రార్థన అనిపించడానికి వచ్చినాము. ఇది మనం చేసినామనేది ఇప్పుడు మనం గమనించలా, ఇది ఎందుకు వచ్చిందని ఇది గమనించలేదు. మనము ఇప్పుడు ఇంకొక కర్మ చేస్తా ఉన్నాము, ప్రార్థన కర్మని. ఆ ప్రార్థన కర్మలో ఇప్పుడు తాను జీవన విధానము ఇంకొక రకంగా నడుస్తా ఉంది. ఇప్పుడు నేను మంచివాడిని, నేను అందరికి మేలు చేసేవాడిని, నేను చదువుగలిగినోడిని, నాకు ఇది ఉంది అది ఉంది అని పలు రకాలు నాకెందుకు వచ్చింది అని బాధపడతాడే గాని అన్ని ఉండి నేను తినలేకపోతున్నానని బాధపడుతున్నాడు. అవునైనా అంటే ఇవి చూస్తా ఉన్నాడు, ఈ బాధ వచ్చిందని తాను ఇంకొక రకంగా తీసుకుంటున్నాడు. అవునైనా ఇవన్నీ ఉన్నాయి అని దానికి పుణ్య ఫలితం వల్ల ఉన్నాయి. ఇక్కడ పాప ఫలితం కూడా వెంటాడుతా ఉంది. పుణ్యము పాపము రెండు వెంటాడుతా ఉన్నాయి కాబట్టి ఇది కూడా వెంటాడుతా ఉంది. ఇది కనపడతా ఉంది, పుణ్యం కనపడడం లేదు. ఇప్పుడు పాపం అనేది కనపడతా ఉంది. అందుకు
వెంటనే బాధ అన్నది ప్రతి ఒక్కరికి కనపడుతుంది, దుఃఖం అనేది అందరికి కనపడుతుంది, సమస్య అన్నది అందరికి కనపడుతుంది, అనారోగ్యం అన్నది అందరికి కనపడుతుంది. మోసపోయింది అవి తెలుస్తా ఉన్నాయి, నష్టపోయింది తెలుస్తా ఉన్నాయి. తాను ఏ స్థితిలో ఈనాడు ఉన్నాడు, దిగజారిపోయినాడు, ఎట్లయిపోయింది, మొత్తం పరిస్థితి తారుమారు అయిపోయింది, ఇవన్నీ కూడా తెలియబడతా ఉన్నాయి. ఒక ప్రమాదం అన్నది తెలియబడతా ఉంది, ఒక అనారోగ్యం అన్నది తెలియబడతా ఉంది, అంటే పాపకర్మలు తెలియబడతా ఉంది. ఇప్పుడు తన పుణ్యకర్మ వల్ల మంచోడుగా ఉండొచ్చు, తన పుణ్యకర్మ వల్ల ఒక అందరికి మేలు చేసేవాడు కావచ్చు, ఒక యజమానిగా ఉండొచ్చు, అన్ని రకాలుగాను తాను ఉన్నతగానే ఉండొచ్చు. కానీ ఇక్కడ పాపకర్మ కూడా తోడై ఉండదు కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుంటాము, మంచివాడు కానీ ఈ బాధ చూసినావా, దేవుడు ఎందుకు ఈ బాధ పెట్టినాడు, కానీ ఇట్లా ఆలోచన చేస్తాము. లేదు, పలానోళ్ళు బాధ, ఇంత మంచివాడిని పలానోళ్ళు బాధ పెడతా ఉంటారు అని అనుకుంటాం. ఇంత మంచివాడిని పలానోడు మోసం చేసినాడు, ఇంత మంచివాడిని పలానోడు తొక్కు పెడతా ఉన్నాడు, ఇంత మంచివాడికి పలానోడు సమస్య పెట్టినాడు, ఇంత మంచివాడిని వాడు పలానోడు మోసం చేసినాడు, ఇంత మంచివాడికి పలానోడు నష్టం చేసేసినాడు. అంటే ఇంకొకరిని చూపించి వాళ్ళ మీదకి ఆ బాధని, దుఃఖాన్ని, మోసాన్ని, అనారోగ్యాన్ని ఇంకొకరి మీదకి నెట్టేస్తున్నాం. ఆహారము అనారోగ్యం కూడా ఆహారంపై నెట్టేస్తున్నాం.